ఈ ప్రపంచంలో మనకు ఫస్ట్ హీరో ఎవరు? మన కోసం ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్నది ఎవరు? మన ఫ్యూచర్ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది ఎవరు? ఒక్కరే, అమ్మ. మన పుట్టుకకు ముందు నుంచే మన కోసం బాధపడిన మనిషి అమ్మ. 9 నెలలు కడుపులో మోసింది కేవలం ఒక బిడ్డని మాత్రమే కాదు, తన మొత్తం ప్రపంచాన్నే. మన మొదటి ఏడుపు వినగానే ఆమె మొదటిసారి నవ్వింది. మన మొదటి అడుగు చూసి ప్రపంచం గెలిచినట్టు ఫీల్ అయిపోయింది. మనకి చిన్న గాయమైనా ఆమె గుండెల్లో పెద్ద నొప్పిలా ఉంటుంది. మనకి చిన్న బాధ వచ్చినా ఆమె మనసు లోపల మౌనంగా విరిగిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే, మన బాధని అందరూ చూస్తారు, కానీ అమ్మ బాధని ఎవరూ చూడరు. ఉదయం అందరికంటే ముందు తానే లేస్తుంది. రాత్రి అందరూ పడుకున్నాకే తను పడుకుంటుంది. తన అలసటని దాచుకొని మన నవ్వులో తన ఆనందం వెతుక్కుంటుంది. మన రిపోర్ట్ కార్డులో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ప్రపంచం నువ్వు పనికిరావు అంటుంది. కానీ అమ్మ మాత్రం నా బిడ్డ ఒకరోజు చాలా పెద్దవాడు అవుతాడు అంటుంది. మన మీద నమ్మకం కోల్పోని ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారంటే తనే అమ్మ. మన కోసం తన ఇష్టమైన వస్తువులు కొనుక్కోలేదు. తన డ్రీమ్స్ సాక్రిఫైస్ చేస్తుంది. తన హెల్త్ ఇగ్నోర్ చేస్తుంది. తన జీవితాన్ని కూడా వెనక్కి నెట్టేస్తుంది. ఎందుకో తెలుసా, ఒకరోజు మనం తలెత్తుకొని బ్రతకాలని. ఈరోజు మనం మొబైల్ పట్టుకొని ఫ్రెండ్స్తో నవ్వుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే దాని వెనకాల ఒక అమ్మ చేసిన వేల సాక్రిఫైస్ ఉంటాయి. కానీ మనం పెద్దవాళ్ళం అయిపోయాక బిజీ అయిపోతాం. కాల్స్ తగ్గిపోతాయి, మాటలు తగ్గిపోతాయి, టైం ఉండదు. కానీ అమ్మకు మాత్రం ఇప్పటికీ మన చిన్నప్పటి వాయిస్నే వినాలి అనిపిస్తుంది. మనం తిన్నావా అని ఒక్కసారి అడిగితే చాలు, ఆమె ఆ రోజు మొత్తం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మ ప్రేమ పెద్ద పెద్ద గిఫ్ట్స్లో ఉండదు, అది చిన్న కేర్లో మాత్రమే ఉంటుంది. ఒక ఫోన్ కాల్లో ఉంటుంది, ఎలా ఉన్నావు అమ్మ అన్న ఒక మాటలో ఉంటుంది. ఈ మదర్స్ డే రోజు సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టే ముందు ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళండి. ఆమె చేతులు పట్టుకోండి. ఆ చేతుల మీద ఎన్నో గాయాలు ఉంటాయి, మన ఫ్యూచర్ కోసం పడిన కష్టాల గుర్తులు అవి. ఆమె కళ్ళల్లో చూడండి, అక్కడ మీరు కనిపిస్తారు. ఆమె జీవితానికి కారణం మీరు అని తెలుస్తుంది. మరి గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు, ప్రపంచాన్ని కూడా గెలవచ్చు, కానీ మన కోసం నిస్వార్థంగా బ్రతికే అమ్మని మాత్రం ఈ ప్రపంచంలో దేనితోనూ రీప్లేస్ చేయలేము. ఒకరోజు మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ అమ్మ ఉండకపోవచ్చు. అప్పుడు ఒక్కసారి అమ్మ వాయిస్ వినాలి అనిపిస్తుంది. ఒక్కసారి ఆమె చేతితో తినాలి అనిపిస్తుంది. ఒక్కసారి జాగ్రత్త బిడ్డ అన్న మాట వినాలి అనిపిస్తుంది. కానీ టైం ఎప్పుడు తిరిగి రాదు. అందుకే ఇప్పుడే వెళ్ళి మీ అమ్మను హగ్ చేసుకోండి. లవ్ యూ అమ్మ అని చెప్పండి. తనకు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మన జీవితంలో నిజమైన దేవుడు ఎవరు అంటే మనల్ని కన్నీళ్లతో పెంచి నవ్వుతో నిలబెట్టిన అమ్మ మాత్రమే. జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్ళినా సరే మనం ఇంటికి రాగానే తిన్నావా బిడ్డ అని అడిగే గొంతు కోసం మనసు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది. అదే అమ్మ ప్రేమ. ఐ లవ్ యూ అమ్మ. హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియోని మా అమ్మగారి కోసం అలాగే మీ అమ్మగారి కోసం కూడా డెడికేట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Sairam signing off from Sairam Creatives YouTube channel. Thanks for watching.